2026వ సంవత్సరము జనవరి మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్య కాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి జాతకులకు గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ పక్షం లోపల ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. మిథున రాశిలో గురువు, మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతులు సంచరిస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితి ఎలా ఉంది కుంభరాశి వారికి అనే విషయం చూసినట్టయితే గురువు పంచమ స్థానంలో ఉన్నాడు. చాలా అనుకూలమైనటువంటి స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. రవి, కుజులు ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఈ కుంభరాశి వారికి ద్వాదశ స్థానంలో చాతుర్గ్రహ కూటము సంభవిస్తుంది. ఇది 17వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఉంది. ద్వాదశ స్థానంలో చాతుర్గ్రహ కూటము అనంటే ద్వాదశ స్థానము వ్యయస్థానము. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ పక్షం లోపల. శుక్రుడు కూడాను ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలలో మీకు మంచి జరుగుతుంది. అంటే ఆ ఖర్చు లోపల కూడాను ఒక 20% మీకు సంతృప్తిని ఇచ్చేటువంటి విషయాలపై మీరు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా 80% మట్టుకు మీరు వృధా ఖర్చులు చేసేటువంటి అవకాశం ఒక పక్కన గోచరిస్తుంది. దాన్ని మీరు నియంత్రించుకోవడం చాలా మంచిది. ఇకపోతే వ్యాపారస్తుల విషయం మనము ప్రప్రథమంగా ఆలోచించినట్టయితే కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడము, జాగ్రత్తగా వ్యవహారం చేయడము చాలా అవసరము. వ్యాపారస్తులకు ఓవరాల్గా కొంత ఈ పక్షము ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పటికీ కొంత మనస్సు నిలిపి మీరు వ్యాపారం చేయండి, అప్రమత్తతతో ఉండండి. ఇకపోతే గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో ఉన్నాడు గనక ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు వాళ్ళు చేసేటువంటి స్థలంలో ప్లేస్ లోపల వాళ్లకు సంతృప్తిగానే ఉంటుంది. ఇక విద్యార్థుల విషయం కూడాను అనుకూలంగానే ఉంటుంది. ఈ పక్షంలో విద్యార్థులు రాణిస్తారు. మంచి సంస్థ లోపల అడ్మిషన్ పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక కుటుంబం లోపల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము గోచరిస్తుంది. ఎందుకంటేను కుంభరాశిలో రాహువు ఉన్నాడు కనుక అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వర్క్ లోడ్ పెరుగుతుంది. తద్వారా కూడాను కొన్ని పనులను మీరు పోస్ట్పోన్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2వ స్థానం లోపల శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా, దుర్భాషలు లేకుండా, ఒక ప్రేమ భావం వచ్చేటట్టుగా మీరు మాట్లాడినట్టయితే కొన్ని విషయాలను మీరు మీ వైపుకు మలుచుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ఆరోగ్య విషయం లోపల మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు ఓవరాల్గా మీకు కలిసి వస్తాయి. అయితే ప్రయాణాల మూలకంగా అలసట కూడాను ఒక పక్కన కనబడుతుంది. కలిసి వచ్చినప్పటికీ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు ప్రయాణం చేయండి. అనవసరమైనవి పోస్ట్పోన్ చేసుకోండి. ఆర్థిక విషయంలో అట్టుకు మీరు జాగ్రత్తలు వహించాలి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు బాగా అనుకూలమైనటువంటి పక్షం పిల్లలకు. కాబట్టి విద్యార్థులు ఈ పక్షాన్ని మీరు ఉపయోగించుకోండి. సరే, ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొంత కాలయాపన ఆలస్యం జరిగినప్పటికీ మీరు మంచి సంస్థ లోపల అడ్మిషన్ కానివ్వండి, మంచి ఉద్యోగం కొరకై చేసేటువంటి ప్రయత్నాల లోపల కానివ్వండి, మీకు సత్ఫలితాలు కలిగే అవకాశం ఈ పక్షంలో ఉంది.
కాకపోతే కొన్ని విషయాలను మీరు అధిగమించడానికి ఆధ్యాత్మికతను డెవలప్ చేసుకోండి. తద్వారా మీ లోపల ఆ కష్టాలను, నష్టాలను భరించేటువంటి స్వభావం మీకు డెవలప్ అవుతుంది. ఇక వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగానే ఉండాలి. సామాజిక పరంగా మీకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో అందరితో కూడాను సఖ్యతతోనే ఉంటారు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సఖ్యతతో ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారికి మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత చాలా ఉంది. అంటే పంచమంలో ఉన్నటువంటి గురువు మీకు లగ్నాన్ని చూస్తున్నాడు, అంటే మీ రాశిని చూస్తున్నాడు. తర్వాత ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడు. ఇలా మీ పైన గురువు భగవానుడి యొక్క వీక్షణ బాగా ఉంది కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ మీరు కూడాను మీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడాను సడలించకుండా ఆత్మవిశ్వాసంతో పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శనీశ్వరుడు నిమిత్తమై మీరు జపం చేసుకోండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, శివార్చన చేయండి. ప్రత్యేకంగా ఈ పక్షం లోపల మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.